హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరు సాయి. ఇక ఈరోజు మనం చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక 2 గ్లాసుల కందిపప్పు తీసుకోవాలండి. కొన్ని దగ్గర దీన్ని తోగరపప్పు అని కూడా అంటారు. 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి నీట్గా. నేను డైరెక్ట్ కుక్కర్లోనే వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. తర్వాత చుక్కకూర కూడా వాష్ చేసుకొని నీట్గా, అయితే ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే ఆకుకూరలకు ఉన్న ఏమన్నా అది ఉంటుంది కదండి పౌడర్, అది ఇది కానీ పోతుంది ఈజీగా. అయితే ఈ కందిపప్పు చుక్కకూర కుక్కర్లో వేసుకొని ఇందులో కారం, సరిపడంత కారం, తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. అయితే నేను వాటర్ వేసిన ఫస్ట్ ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మనం కుక్కర్ది మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేచి చూసి 3 విజిల్స్ రాగానే చూడండి పప్పు అండ్ చుక్కకూర మంచిగా మెదిగిపోయింది. ఇక ఒకసారి పప్పు గుత్తితోటి మంచిగా రుబ్బుకోవాలండి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు రుబ్బుకొని తాలింపు పెట్టుకోవడమే. నూనె హీట్ కాగానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే ఒక 2 ఎండుమిర్చిని పెద్దగానే, అంటే 2 ఒక మిర్చీలు ఇరిచి వేసుకొని, ఈ ఎండుమిర్చి కూడా గోలగానే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పసుపు వేసుకున్నాం కదండి, అందుకే ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇక మన పోపుని చుక్కకూర పప్పులో వేసుకుంటే మన చుక్కకూర పప్పు రెడీ అండి. పోపు వేసిన తర్వాత కొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలండి. ఇంతేనండి, సింపుల్గా చుక్కకూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.